అమలు చేస్తామని చెప్పినట్లుగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. గతంలో వైసీపీ హామీ ఇచ్చి విస్మరించారు, హామీని నిలబెట్టుకోలేకపోయారు. అది వారికి కూడా తెలుసు కదా, అయినా ఇంకా ఎందుకు అటువంటి విమర్శలు చేస్తున్నారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు గమనిస్తున్నారు కదా, మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పులు తేవటం, కొద్దిగా కొన్ని పథకాలను అమలు చేయటం, మిగతా సొమ్మును దాచుకోవటం. గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం కృషి చేశారు చెప్పమనండి? అమరావతిని ధ్వంసం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, రైల్వే జోన్ హామీని అమలు చేయాల, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి, వెనుకబడిన ప్రాంతాలకి పునర్విభజన చట్ట ప్రకారం తీసుకురావాల్సిన నిధులు తీసుకురాలా, ఈ రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు రాలా, ఈ రాష్ట్రంలో ఐటీ సమస్యలు రాలా, నిరుద్యోగ సమస్యని పూర్తిగా పరిష్కారానికి పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఇన్ని విధ్వంసాలు చేస్తూ మద్యం, ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టారు, మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టారు, అలానే ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఫారెస్ట్ భూముల ఆక్రమణ, ప్రజల ప్రైవేటు భూముల ఆక్రమణ, ఇలాగా మైన్స్ దోపిడీ, క్వార్జ్ దోపిడీ, అలానే నిర్మాణాల దోపిడీ, ఇంకా ఏది దోపిడీ కాకుండా ఉన్నది ఒక్కడు కూడా ఉందంటే చూడటానికి కనిపించలా. అటువంటి పాలన సాగించి ఈ వ్యవస్థని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆర్థిక సంక్షోభంలో పెట్టేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అంధకార ఆంధ్రప్రదేశ్గా చేసిన తర్వాత ఇంకా ఈ రాష్ట్రానికి పుట్టగతులు ఉండవు, భూములు అమ్ముకుంటున్నారు, రెవెన్యూ భూములు అందుకుంటున్నారు, లేదంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మేసే పరిస్థితికి వచ్చేసింది, తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పేసి గమనించినటువంటి ప్రజలు, మేధావులు, లేదు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర అభివృద్ధిని రావాలి అంటే ఇటువంటి నియంత పాలనకి తుది పలుకులు పలకాలి, ఇటువంటి అవినీతి పరులకి, ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఉగ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పేసి ప్రజలు పూనుకొని 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 చేశారు. ప్రతిపక్ష హోదా కూడా పనికిరా అన్నారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఈ రోజున అమరావతి పరుగులు తీస్తా ఉంది, పోలవరం పరుగులు తీస్తా ఉంది, రైల్వే జోన్ వచ్చింది, విశాఖ ఫ్యాక్టరీకి నిధులు కొంత ఆర్థిక సహాయం తీసుకురాగా విశాఖ ఉక్కుకి, అలానే అనేక ప్రాంతాల్లో భూ సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం చేయడానికి వచ్చింది, టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా దొబ్బేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క చట్టాన్ని క్లోజ్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇటువంటి మంచి పనులు చేస్తా ఉంటే నువ్వు ఇంకా ఈ రోజున గత ప్రభుత్వం హయాంలో అంటే సార్, మనం తల్లికి వందనం పథకం అమలు తీరు గురించి మాట్లాడితే చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్లుగా ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇవాళ ఖాతాల్లో డబ్బుని జమ చేస్తున్నారు, చేశారు. ఈ విషయంలో కూడా కావాలని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ అనేది అర్థం కావట్లేదు. కొంతమంది గత ప్రభుత్వ హయాంలో అమ్మకు ఒడి అందరికి, చివరికి ఒక్కరికి దాకా వచ్చింది, అది కూడా సక్రమంగా లేదు చెప్పడం వేరే విషయం. నేడు తల్లికి వందనం సరే కొద్దిగా జాప్యం జరిగినా తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారో దాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఒకవైపున ఆర్థికంగా ఒక నిలకడ స్థితికి తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఐసీయూలోకి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ, ఆల్రెడీ ఆక్సిజన్ మీద ఉంది. అలాంటి దాన్ని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి రూమ్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఐసీయూలోంచి రూమ్లో ఉన్నదాన్ని ఇంకా బహిరంగంగా రోడ్ల మీద తిరిగే విధంగా చేయడానికి ఆర్థిక వ్యవస్థని ఈ రోజున ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున తల్లికి వందనం ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి ఈ రోజున వచ్చారు అని అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడుతున్నారు. ఎందుకు అక్కడ దాకా ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వస్తే ప్రభుత్వానికి చెంపపెట్టాట. ఇందాక ఏదో టీవీ ఛానల్ అదే చెప్పారు, అయ్యా కేసు ఎక్కడికి పోలేదు, కేసు ఉంది, నేను ముసలోడిని 4 రోజులు ఉన్నాను, కేసులు ఈ 5 సంవత్సరాల లోపు ఉన్న కేసులన్నీ బతిలాడుకుంటే ఏదో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు,
కానీ అది కూడా కండిషన్ల కింద కోర్టునే నిర్ధారించమన్నారు. కేసులు అయితే పోలేదు, కేసులు విచారణ ఎదుర్కోవాలి, ఆధారాలు లభ్యం అవుతాయి, శిక్ష తప్పదు అని చెప్పాం. అంటే ప్రతి దాన్ని కూడా వక్ర మార్గం చేసి ఆ పనోలు సుధాకర్ రెడ్డి అంటాడు ఇంకేముంది, ఈ రాష్ట్రంలో అరెస్టులన్నీ కూడా అక్రమమని సుప్రీంకోర్టు చెప్పేసింది అంటాడు. అంటే నోటికి నాలుగుకి ఎముక లేదు కదా అని చెప్పేసి నిష్ఠాసారంగా మాట్లాడే పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓరవలేని పరిస్థితి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తేనో ఐటీ సమస్యలు వస్తేనో ఓరవలేని పరిస్థితి, వాటిని రాకుండా ఎలా చేయాలి, అశాంతి ఉంది, శాంతి భద్రతల సమస్య ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి తాపత్రయపడిపోతున్న పరిస్థితి. ఈ రోజున తల్లికి వందనం అమలు చేయడం అంటే చిన్న విషయమా? అవును. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అన్ని ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా మరి ఈ పథకం ఇవ్వటం అంటే అగ్ని పరీక్షతో కూడినటువంటి అమలు. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ సార్, మీరు చెప్పినట్లుగా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఉన్నా సరే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మాట ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కనిపిస్తోంది. ఒకసారి నేను కృష్ణకాంత్ గారితో మాట్లాడతాను. కృష్ణకాంత్ గారు, వైసీపీ ఎందుకు విమర్శలు చేస్తోంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే పథకం అమలు చేస్తున్నప్పుడు